జపాన్‌లో చెత్త డిస్పోజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. ఎందుకు చెప్తున్నానంటే, నేను అమెజాన్‌లో ఒక క్లాతింగ్ రాడ్ ఆర్డర్ చేశా. బట్టలు ఆరేసే రాడ్. సో, అదొక పెద్ద అట్టపెట్టెలో వచ్చింది. అట్టపెట్టెని ఇలాగే తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పెడితే ఫైన్ ఏస్తారనమాట. సో, నేనేం చేయాలంటే వీటిని కట్ చేసి చిన్న ముక్కలుగా ఇలాగ పేర్చి ఒక తాడుతో కట్టి కవర్లో పెట్టి డిస్పోజ్ చేయాలి. సో, దీన్ని తాడు కట్టాలి. నా దగ్గర తాడు లేదు. కవర్లో పెట్టేసి పెడతాను. చూద్దాం ఏమంటారో. ఏం కాదు కవర్లో పెట్టినా కూడా. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి బాటిల్స్ ని ఎలా డిస్పోజ్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇది మిల్క్ షేక్, స్ట్రాబెరీ మిల్క్ షేక్ లోపల ఉంటది కదా ఎంతో కొంత. సో దీన్ని నేను పూర్తిగా వాటర్ తో కడగాలన్నమాట. దీన్ని ఇలా నీట్ గా క్లీన్ చేసి తడి లేకుండా పెట్టేయాలన్నమాట. ఇది సపరేట్ గా ఇంకో కవర్ లో పెట్టి డిస్పోజ్ చేయాలి. బాటిల్స్ ఏమున్నా ఇదే ప్రాసెస్. మూడోది వచ్చేసి సింక్ లో వేస్ట్ ఉంటది కదా, ఆ వేస్ట్ ని కూడా పడేసేటప్పుడు తడి లేకుండా పడేయాలి. ఇవన్నీ చేయకపోతే, నేను అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నాకు ఒక గైడ్ ఇచ్చారనమాట, డస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అని చెప్పి. సో రూల్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఎలా పడేయాలి, వేస్టేజ్ ఎలా పడేయాలి, అట్టపెట్టలు ఇదిగోండి తాడు కట్టి ఇలా పెట్టాలి. సో ఇట్లా బొమ్మలు ఉంటాయి. అలాగే ఇదంతా మనం చదువుకోవాలి. ఇన్ కేస్ మన రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇక్కడ రాశారనమాట 2000 yen మనం పే చేయాలి అని. 2000 yen అంటే 1200 నుంచి 1300 రూపాయలు మనం ఫైన్ కట్టాలన్నమాట. సో నా అట్టపెట్టె ఏదైతే ఉందో అది ఇందులో ఇక్కడ వేసేసాను. బాటిల్ కూడా వాష్ చేసేసి అక్కడ పెట్టాను. ఇక్కడ చూడండి, మీరు ఎవరో చెత్త డిస్పోజ్ చేశారు, వాటి మీద స్టిక్కర్ చూసారా? స్టిక్కర్ ఏమని రాశారంటే, ప్లాస్టిక్ ఉంది ఇక్కడ అని. ఇదిగోండి, పురాసు చెక్కు అని ప్లాస్టిక్ ఇందులో ఉంది, తీసేయండి, సపరేట్ చేయండి అని రాసి టిక్ పెట్టారనమాట. మ్యాండేటరీగా ఇది తీసేయాలి అని నోటీస్ ఒకటి స్టిక్కర్ అంటించారు. సో ఈ చెత్త వేసే వాళ్ళు ఇటు వస్తూ ఉన్నప్పుడు చూసుకొని అవన్నీ సపరేట్ చేసి పెట్టేంత వరకు అది ఇక్కడే ఉంచుతారు, తీయరు. బాటిల్స్ కానీ ప్లాస్టిక్ది కానీ సపరేట్గా తీయకపోతే అసలు ఊరుకోరు అనమాట. అది సిటీల్లో ఇంత ప్రాసెస్ ఉండదు. సిటీస్లో అయితే నేను టోక్యోలో ఉండేటప్పుడు ఇట్లా సపరేట్ చేయాలి అట్లే ఉండేది కాదు. దేన్ని అలా పడేసి అక్కడ పెట్టేసేవాళ్ళం, తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కానీ టౌన్స్లో కానీ కంట్రీ సైడ్లో కానీ ఇలా సపరేట్ చేయకపోతే ఫైన్ ఛార్జ్ చేస్తారనమాట. సో అలా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఇంత క్లీన్గా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు ప్రతిదీ. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీని వాళ్ళు నేర్పిస్తారు. అంటే ఫోర్స్ చేస్తారు, అది చేస్తూ ఉండగా అలవాటుగా మారిపోయి ఇంకా అలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అది